హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన కుమారి గారు ప్రొద్దుటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఇరిటేషన్, చిరాకు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, థ్యాంక్ యూ. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాలమ్మకి అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి నాకు ఎంతో చక్కని అవకాశాన్ని ఇస్తున్నటువంటి ఫర్ యూ ఛానల్ వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు, నాకు ధ్యానం నేర్పిన గురువుకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈరోజు చెప్పుకోబోయే అంశం ఏంటి అంటే చిరాకు. దీనిని అందించిన టార్కం శరాడన్ గారికి, దీనిని తెలుగులోకి అనువదించిన స్వర్ణలత మేడం గారికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి దీని గురించి మనం తెలుసుకుందామండి. నిన్నటి రోజున మనం ఏం తెలుసుకుందామంటే, మనకు చిరాకు అనేది ఎలా వస్తుంది అంటే, సూక్ష్మ శరీరం ఆందోళన చెందినప్పుడు వస్తుంది, కోపం వలన వస్తుంది, ఒత్తిడి వలన వస్తుంది, మరి ద్వేషము, అయిష్టత, పగతో కూడిన ఆలోచనలు, వినాశకర ప్రణాళికలు, ఫిర్యాదులు చేయటం, మరి ఆ కృతజ్ఞతాభావం లేకపోవటము, సూక్ష్మ శరీరాన్ని తీవ్రంగా మనం ఇబ్బందికి గురి చేయటము, ఎక్కువ శబ్దాలు వినటం ద్వారా, విమర్శల ద్వారా, పుకార్ల ద్వారా, తగాదాల ద్వారా, ఆత్మ న్యూనత భావం ద్వారా, ఇలా రకరకాలుగా మనం ఈ ద్వేషం అనేది మన లోపల ఈర్ష, చిరాకు ఇవన్నీ ఎలా ఉంటాయి అనే వాటి గురించి మనం చక్కగా తెలుసుకుందామండి. మరి ఇంకా ఏం చెప్తున్నారు అంటే టార్కం గారు, మనం ఆహారం తీసుకుంటున్నప్పుడు కూడా మనం వస్తువుల గురించి కూడా మనం తెలుసుకున్నాం ఎలా వస్తుంది అని. మరి ఆహారం విషయంలో కూడా చెప్తున్నారనమాట. ఒక ఆవిడ ఏం చేసేదంటే రోజు వాళ్ళ ఆయనకి భోజనం పెట్టేదన్నమాట. ఆ భోజనం పెట్టేటప్పుడు వాళ్ళ ఆయన తినేటప్పుడు పొద్దున్నుంచి జరిగిన విషయాలన్నీ చెప్తూ వడ్డిస్తూ ఉండేదన్నమాట. అది భోంచేసినప్పుడల్లా ఆయనకు అరుగుదల అయ్యేది కాదనమాట. ఏదో తింటుంటాడు కానీ కొద్ది రోజులకి అది నచ్చక బయట తినేసి వచ్చేవాడనమాట. "ఎందుకు నువ్వు భోజనాన్ని అవాయిడ్ చేస్తున్నావు" అని చెప్తే, "నాకు సరిగ్గా జీర్ణం అవ్వట్లేదు" అని చెప్పేసి బయట తినటం స్టార్ట్ చేస్తాడనమాట. తర్వాత కొద్ది రోజులకే అనారోగ్య సమస్యలకి గురి అవ్వటము, తర్వాత అతను మరణానికి కూడా చేరువవడం జరుగుతుందనమాట. మరి ఇక్కడ టార్కం గారు ఏం చెప్తున్నారు అంటే, మనం ఆహారం తీసుకునేటప్పుడు మంచి భావనలతో, కృతజ్ఞతా భావంతో, ప్రేమపూర్వకంగా ఆహారాన్ని స్వీకరించాలి అని చెప్తున్నారనమాట. ఎప్పుడైతే ఆవిడ వడ్డిస్తూ ఉందో, వాళ్ళ చిన్న అబ్బాయి గురించి, వాళ్ళ పెద్ద అబ్బాయి గురించి, వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువుల గురించో, ఏదో ఒక రకంగా చెప్పినప్పుడల్లా అతని లోపల ఒక ఇరిటేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఆ ఇరిటేషన్ వలన అతనికి తీసుకున్న ఆహారం డైజెషన్ అవ్వక, అది హెల్త్ ప్రాబ్లమ్స్ మీద ఎంతో ఎఫెక్ట్ చూపడం అనేది జరిగింది. కాబట్టి అందుకే మనకి గుళ్ళో మనం చేసిన ఆహార పదార్థం ఇంట్లో తింటే అది అన్నము అంటాము. అదే గుడిలో మనకు అందిస్తే ప్రసాదము అంటాము. అంటే దేవుడికి సమర్పించినప్పుడు అది ప్రసాదంగా మారిపోయింది చూడండి. అదే తీర్థం కూడా మరి చక్కగా మన ఇంట్లో మనం తీసుకున్నప్పుడు కానీ, లేదా గుడిలో తీసుకుంటున్న దానికి గాని డిఫరెంట్ అనేది వస్తుంది. ఎందుకు అంటే అది ఎంతో మంచి భావనతో అక్కడి నుంచి స్వీకరించడం జరుగుతుందనమాట. మరి లోకా సమస్త సుఖినో భవంతు అంటే సకాలంలో పంటలు పండాలి, అందరూ బావుండాలి అని ఆ ప్రాంగణమంతా కూడా ఎన్నో వేద మంత్రాలతో చక్కగా మరి ఎంతోమంది వాళ్ళ కష్టాలు, బాధలు ఏదైనా కావచ్చు మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కని అంటే నిజంగా ఆ హార్ట్‌ఫుల్‌నెస్‌తో అక్కడ ప్రార్థించడం జరుగుతుందనమాట. మనం ఏదైతే చెప్పుకోలేనిది, బయటికి చెప్పుకోలేనిది ఏదైతే ఉంటుందో, అది ఆ దేవుడి ఎదుటన మనం చెప్పుకుంటూ అక్కడికి వెళ్తేనే కోరిక తీరింది అనే ఒక భావనతో మళ్ళీ అక్కడ మనం మొక్కుబడులని అలాంటివన్నీ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ మాత్రమే దేవుడు లేడండి. ప్రతి చోట, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మనం చేసే ప్రతి మంచి పనిలో భగవంతుడు ఉన్నాడు. నువ్వు మాట్లాడే మాటలో భగవంతుడు ఉన్నాడు. నువ్వు చూసే చూపులో భగవంతుడు ఉన్నాడు. నువ్వు ఎదుటి వారికి సహాయం చేసే విషయాలలో సలహాలిచ్చినా, ఆహారం ఇచ్చినా, నువ్వు ధ్యానం చెయ్యి అని చెప్పినా, మరి ప్రతి ఒక్కటి నువ్వు చేసే నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు
ప్రతి అణువణువున భగవంతుడు అన్నిటా ఉన్నాడు. మనము మంచి చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులకి, మన గ్రామంలో ఉన్నవారికి, మన వీధిలో ఉన్నవారికి మనం చేతనైనంత ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ పోవడమే మనకు గురువు నేర్పారు. దీన్ని ధ్యాన ప్రచారము అంటున్నాము. మరి ఇంట్లో సెంటర్ నిర్వహించడం అంటున్నాము. మరి నలుగురు కలిసి మరి మంచిగా ఆ యొక్క జ్ఞానాన్ని తీసుకుంటూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ చక్కగా గడపడం అన్నమాట. ఇలా చేసినప్పుడు మన లోపల ఆ చిరాకు కానీ ఏవి ఉండవండి అసలు. అన్నీ కూడా తొలగించడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారు డార్కిన్ సరైడన్ గారంటే, విషంతో కూడి నిండిన చిరాకు చీకటి శక్తులకు ప్రవేశ ద్వారము. చిరాకు ఉన్న చోట కొత్త వాళ్ళు దానితో లాభపడి విషపూరిత చర్యలను పెంపొందించుకుంటారు. మరి ఈ చిరాకు వలన ప్రమాద కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రాణమయ కోశంలో చీలికలు ఎక్కువగా ఉంటాయి. మీ శరీరం కుసించుకుపోవటానికి ఈ చిరాకు నీకు ఒక ఈ ఏమంటారు లోపలికి చొచ్చుకొని పోవడం వల్ల ఆ శరీరం నశింప చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది ఒక చీకటి శక్తుల ప్రభావము. దీనివల్ల వినాశకరణ ధోరణి శక్తి పెంపొందిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే టార్కం గారు, ఏకాంతంలో ఉండడం స్టార్ట్ చేయండి. ఎప్పుడూ జనాల మధ్యలో కాకుండా, ఎప్పుడూ సామూహికంగా కాకుండా, కుటుంబంతో కాకుండా, నీతో నువ్వు గడపడం స్టార్ట్ చెయ్యి. నీ లోపల ఉన్న చిరాకుతో నువ్వు పోటీ పడు. అక్కడ నువ్వు ప్రశాంతతను నెలకొనేంత వరకు దానిని సాధించు. ఒక విషయం ఏదైనా నీ లోపల మదిలో ఉంది. అది బాగా చిరాకు కలిగిస్తుంది. దాని మీద నువ్వు ప్రయత్నం చెయి. దాని మీద నువ్వు పోరాడు. దాంతో నువ్వు ఏకాంతవాసంతో గడుపు. నీ లోపల ఉన్న చీకట్లో ఉన్న భయాలు మనం ఏం చేస్తాం, భయం ఉందంటే అందరి మధ్యలోకెళ్ళిపోతాం. నిద్రపోము. ఏం చూసినా, ఏం తిన్నా, ఏం ఆలోచిస్తున్నా అంతా లోపల ఏదో కలతగా ఉంటది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఎక్కడ జనాలుంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాం. లేదా మన ఫ్రెండ్‌నో, మన పక్కింటి వాళ్ళనో తోడుగా ఇంగ పిలుచుకొచ్చుకొని ఉంటాం. కానీ అవి కూడా కాదు. ఎంతసేపని వాళ్ళుంటారు. కాబట్టి అలాంటివి ఆటి మీద కూడా ఆధారపడొద్దండి. మీతో మీరు గడపండి. నీ లోపల ఉన్న వాటితో నువ్వు ఒంటరితనాన్ని నువ్వే క్రియేట్ చేసుకొని కొన్ని రోజులు అలా గడపండి. నీ లోపల నీ అంతరంగంలో ఏం జరుగుతుంది? నిశ్చలంగా ఉన్నావా? భయంగా ఉన్నావా? ఎలా ఉంటున్నావా అనేది నీకు అర్థమైతుంది. అక్కడ నువ్వు నిశ్చల స్థితితో ఉండు. నీ చుట్టూ ఎన్ని పరిస్థితులు ఉన్నా నీతో నువ్వు ఉన్నప్పుడు నీకసలు భయమనేదే ఉండదు. మనం ఏం చేయాలో అది చేసినప్పుడు నిజంగా పరిపూర్ణమైన జీవితం జీవించొచ్చండి. నేననుకున్నాను, నా చుట్టూతా ఎన్నో సమస్యలుండేటివి. కానీ నేను ధ్యానంలో కూర్చుంటే నాకు పరిపూర్ణమైన జీవితం అనొస్తుంది. అదే ఏంటి, ఒక అందమైన ఇల్లు లేదు, అందరిలాగా కార్లు లేవు, ఏమీ లేవు, ఆస్తులు, అంతస్తులు లేవు. ఎక్కడ నేను పరిపూర్ణమైన జీవితము అనుకునేదాన్ననమాట. నా దగ్గరికి ఎవరొస్తారులేబ్బా అని అనుకునేదాన్ననమాట. మా అన్నయ్య అయితే బాగున్నాడు. మా అక్క అయితే బావుంది. అందరూ ఎక్కడి నుంచి చూసినా గూడా నేను కాశీ వెళ్ళాను. నేను రామేశ్వరం వెళ్ళాను. నేను వైద్యనాథుడిని చూసాను. నేను చార్ధామ్ చూసాను. నేను సిమ్లాకెళ్ళాను. ఇట్లా బంధువులు గాని ఏదైనా చెప్తూ ఉంటే, అబ్బా! నేనేంది ప్రొద్దుటూరులోనే పుట్టినా, ప్రొద్దుటూరులోనే పెరిగినా, ప్రొద్దుటూరులోనే అత్తగారిల్లు, ప్రొద్దుటూరులోనే ధ్యానము, ధ్యాన ప్రచారము, ఈ వీధి, ఈ చోటు, ఈ అంకితం అయిపోయినా కనీసం ఒక బస్సు ఎక్కేది లేదు, ఆటో ఎక్కేది లేదు. అక్కడ అన్నయ్య ఇడిచిపెట్టాను, ఇక్కడ మా ఆయన్ని ఇడిచిపెట్టాను. ఇంతే నా లైఫ్ అంతా అనుకునేదాన్ననమాట. ఈయన ధ్యానంలోకొచ్చిన తర్వాత ఒక గురువు ఏదో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ఊర్లో వేస్తున్నాడు ధ్యాన మహాచక్రము. దీని రకంగా అన్నా అన్నీ తిరిగి చూసి రావచ్చు అని చెప్పేసి, ఆ ధ్యాన మహాచక్రాన్ని ఇష్టపడేదాన్ని ఫస్ట్‌లో. కరెక్ట్‌గా నేను అడుగు పెట్టినానో లేదో సార్ పర్మనెంట్ ప్లేస్ చేసేసినాడు. అంతవరకు మరి షిరిడి అనేవాడు, అమరావతి అనేవాడు, కర్నూల్‌లో అనేవాడు. అలా అన్ని ఊర్లు వేసేవాడు. తర్వాత ఇంకా డైరెక్ట్‌గా కడతాలని ఒక బోర్డ్ పెట్టేసినాడన్నమాట.
ఆ బోర్డ్ ఇంకా సరే అది కూడా ఇంగ ఫస్ట్‌లో నచ్చేది కాదు. తర్వాత దాన్ని గూడా ఓకే జేసేసి ఒక్కొక్క ప్లేస్ అంటే ఎత్తుకుంటా ఉండాల్సొస్తదిలే. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు తోడుండాల్సొస్తది. ఇదైతే ఒకసారి చూసుకున్నామంటే అన్నీ ఎక్కడున్నాయి, ఏమున్నాయి మనకే అలవాటైతదిలే అని అట్లా గూడా ఓకే అయ్యాననమాట. అంటే నా లోపల ఉన్న చిరాకును బయటికి ఎక్స్‌ప్రెస్ చేయకోకోకుండా బావుందిలే ఏదో ఒకటి అతను ఒక కాలు, నేను ఒక కాలు కాకుండా అతను వెళ్ళేదేదో మంచి అంటున్నాడు గదా! ఎళ్ళిపోదాంలే. దాంతో పాటే మనం ప్రయాణం చేద్దాంలే అని మొదలుపెట్టిన ఫస్ట్. ఆ తర్వాత ఆ క్లాసులు వింటూ, వింటూ నాకు నా లోపల నుంచి సమాధాన స్థితి వచ్చేసిందనమాట. నాకు ఇంగ అన్నీ తెలిసిపోతూ ఉన్నాయి. ఇది ఎందుకు తెలుస్తుంది అని పెళ్లి గాకముందే నాకు తెలిసేటివి. అయితే దానికి సమాధానం ఎక్కడి నుంచి లేదనమాట. తర్వాత ఈ ధ్యానానికి నేనెప్పుడు కనెక్ట్ అయ్యానో అప్పుడు ఓహో! ఇది గత జన్మ సంస్కారము. నేనెక్కడా తిరగక్కర్లేదు. ఏ పూజలు చేయనక్కర్లేదు. ఏ గుళ్ళు గోపురాలు ఎక్కడ ఎళ్ళక్కర్లేదు. మన లోపలనే ఉంది. ఆ సత్యం అనేది, ఆత్మతో ప్రయాణం అనేది. మనం కాశీకి పోయొచ్చినా, గంగలో మునిగి వచ్చినా, మనం 12 ఏమంటారు? పుష్కరాలు అని చెప్పి ఎక్కడికెక్కడికో తిరుగుతూ ఉంటారు గదా! మరి ఇవన్నీ తిరిగినా కూడా రాని ఫలితం ధ్యానంలో కూర్చుంటే వస్తుంది అనే సత్యాన్ని నేను తెలుసుకోవడం అనేది జరిగిందనమాట. అలాగా నా లోపల ఉన్నటువంటివన్నీ గూడా ఎప్పుడైనా చెప్పినప్పుడు కొంచెం అనిపించేది. తర్వాత సాధన చేసి అరే! గురువు చెప్పాడు గదా! ఇది నిజం కదా! ఇది సత్యం కదా! మరి నేనెందుకు మళ్ళీ అటు వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ నన్ను పుష్ చేసుకుంటూ మళ్ళీ హ్యాపీగా ఉండేదాన్ననమాట. అలాగా ఒక్కొక్కటి నేను మార్చుకుంటూ వచ్చాననమాట. నాకు కుటుంబ సభ్యులతో ఉండటం ఇష్టం. కానీ మా ఇంట్లో ఎలా ఉండేదంటే అంతా ఇండివిడ్యుయల్‌గా ఉండేవాళ్ళనమాట. ఎవరికి నచ్చినప్పుడు వాళ్ళు తినడం, ఎవరి కథ వాళ్ళు చూసుకోవడం వెళ్ళిపోయేది. నాకస్సలు నచ్చేది కాదు. నేనెంతసేపు అమ్మ వాళ్ళ ఇంట్లో కుటుంబంతో గడిపేదాన్ని. చక్కగా ఏదున్నా భోంచేసిన తర్వాత అది మాట్లాడుకోవటం, అందరికీ చెప్పడం. ఇంట్లో అట్లా గడిచే నేను అత్తగారింటికొచ్చేవరకి మొత్తం డిఫరెంట్. ఒకే ఊరైనా వాటర్ వేరే, ఫుడ్ వేరే, ఆలోచన విధానాలు వేరే, జీవిత విధానం వేరే, అన్నీ వేరే అయ్యేటప్పటికి దీన్ని డైజెషన్ చేసుకోవడానికి నాకు కాస్త సమయం పట్టిందనమాట. అది కరెక్టా? ఇది కరెక్టా? అక్కడికెళ్తే అది కరెక్ట్ అనిపిస్తది. ఇక్కడుంటే ఇది కరెక్ట్ అనిపిస్తది. ఆహా! అవన్నీ కూడా లోపల బాగా ఇబ్బంది పెట్టేసేదనమాట. తర్వాత ఎప్పుడైతే ఇంగ రోజు 10 గంటల సాధన అలా చేసుకుంటూ 100 గంటల సాధన చేసుకుంటూ ఒక్కొక్కటి అర్థం చేసుకుంటూ ఆ సబ్జెక్ట్‌ని సూక్ష్మ లోకాలంటారు, భవిష్యత్ జన్మలంటారు, ఈ ప్రస్తుత స్థితి అంటారు, ఆహారంలో ఇది మార్పులు చేసుకోవాలా అంటారు. ఫస్ట్‌లో అన్నీ చిరాకనిపించేవి. తర్వాత మనం పరిపూర్ణతగా, నాణ్యతగా ఉండాలంటే ఇవన్నిటిని గురువు అనేటటువంటి వాడు మనకు చక్కగా తెలియజేస్తున్నాడని అర్థం చేసుకుంటూ, మళ్ళీ వాటిని ఆచరణలో పెట్టుకుంటూ, మళ్ళీ తీసుకొనొచ్చేటప్పటికి ఎలా మారిపోయాయి అంటే ఎప్పుడైతే నేను అనుకున్నాను గదా! నా దగ్గరేం లేదు. నా దగ్గరికెందుకొస్తారు అని నేను అనుకుంటూ ఉండేదాన్ని మనసులో. అక్కకి ఆస్తులు బావున్నాయి గదా! అక్కనే అందరూ ఇష్టపడతారు. అన్నకు బాగున్నాయి కదా! అన్ననే ఇష్టపడతారు అనుకునేదాన్ని. అయితే ఎప్పుడైతే భౌతిక జీవితంలో సమస్యలొస్తున్నప్పటికి వాళ్ళు తట్టుకోలేకపోయేవాళ్ళు. నేను ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉండేదాన్ని. నేను వాళ్ళకి సలహాలు చెప్పేదాన్ననమాట. ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది చేయకూడదు, ఇట్లా మనం అనుకోకూడదు అని ఇలా చెప్పేసేటప్పటికి వాళ్ళు ధైర్యంగా ఉండటం స్టార్ట్ చేశారు. అప్పటి వరకు మీ ఇంట్లో పూజలు చేయరు. మీ ఇంట్లో ఏది పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటారు అని నన్ను అరిచేవాళ్ళు. ఎప్పుడు ధ్యానం అంటారు. చిన్న వయసులోనే ఎందుకు ధ్యానము? సంపాదించుకోకుండా చదువులు బిడ్డలకి ఎలా ఇదంతా గూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉన్నారు మంచిదే. కానీ ఇక్కడ మనం ఇంకా ఈ జీవితానికి అంకితం అవ్వడానికి ఇష్టపడట్లేదు. ఇంకా మనకేది కరెక్టో అది ఉన్నంతలో తృప్తి పరుచుకుంటూ మన ప్రయాణం మనది అనుకుంటూ ఎవరేమన్నా అనుకుంటూ ఎళ్ళిపోయేదాన్ననమాట. ఆ తర్వాత ఇంకా ఎప్పుడైతే ఈ పరిపూర్ణ జీవితం అని ఎందుకు నాకొచ్చింది అంటే ఇదంతా అన్నమాట. నా లోపల ఉన్న చిరాకుల్ని, నా లోపల ఉన్న వాటన్నింటిని నేనెలా ఈ ఒంటరిగా ఉంటూ ఎక్కువగా సాధన చేసుకుంటూ మరి ఎవరిని ఎక్కడ హేళన చేయకుండా, ఎవరిని ఒక మాట అనకుండా, ప్రతి ఒక్కరికి థాంక్స్ చెప్పుకుంటూ, ఇలా జీవితంలో ముందుకు సాగిపోతూ వచ్చే కొద్దీ ఒక్కొక్కటి పరిపూర్ణమైన జీవితం అనేదే అయిందనమాట. మరి ఎన్ని సమస్యలొచ్చినా, ఒడిదుడుకులు వచ్చినా, ఏడుపు లేదు, దుఃఖం లేదు, భయము లేదు, అనారోగ్యం లేదు. ఉన్న సమస్యలన్నీ వెళ్ళిపోతూ వస్తూ ఉన్నాయి. సేవ, 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 సేవ. సేవ వల్ల
ఎంత అద్భుతంగా తయారయ్యానంటే నిజంగా అసలు ఏదొచ్చినా ఎంత హ్యాపీగా దాన్ని నిశ్చలంగా ఉంటూ, సాక్షిగా ఉంటూ తీసుకెళ్ళేదాన్ననమాట. అలా మనతో మనం ఉండడం ద్వారా ఇలాంటివి ఎన్నిటినో మనం తీసుకెళ్ళగలుగుతాము. ఆ తర్వాత ఇంకా నేనేదైతే ఎక్స్‌పీరియన్స్ అయితూ వచ్చానో, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ సమస్యలు ఇలా ఉన్నాయని ఏదైనా వచ్చినప్పుడు అలా ఇలా ఉన్నా కూడా మనం వాళ్ళకి మంచే జరగాలని కోరుకోవాలి అని తిరిగి వాళ్ళకి నేను అన్నీ చెప్తూ ఉండేదాన్ననమాట. వాటిని తీసుకొని వాళ్ళు ఇంకా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోయేవాళ్ళనమాట. అలాగా మనము ఎన్ని వచ్చినా తట్టుకొని ఉండే గుణము మనకు వస్తుందనమాట. ఇంకా వీళ్ళు చిరాకులు వచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, రాజుల కాలంలో కావచ్చు, ఈయనన్నాడు సిలువ వేస్తూ ఉంటే క్రీస్తు ఏం చేశాడు? వాళ్ళకేం తెలియదు. వాళ్ళని క్షమించి వదిలేయండి అని చెప్పాడంట. అంటే అంత రక్తమొచ్చి, చీలలు వేసి, గోడకేసి కొట్టినా మేకులు క్రీస్తు ఏం చేశాడు? క్షమించి వదిలేసాడు. మనకన్ని కష్టాలు లేవు కదా! జస్ట్ ఏదో కొన్ని మాటలు అంతే కదా! అలాగా సోక్రటీస్ విషయంలో కూడా అలాగే చిరాకు కలిగించారు. విషాన్ని కలిపి ఇచ్చారు ఆయనకు మంచి చెప్తూ ఉంటే. అయినా కూడా ఆయన ఆ విషము అని తెలిసి కూడా తాగేసాడు. వాళ్ళను ఏమి చేయకండి, శిక్షించకండి అని కోరుకున్నాడంట. ఎంత ప్రశాంతంగా దాన్ని స్వీకరించాడు. శివుడు కూడా అంతే. ఆ విషాన్ని ఇస్తే కరళకంఠుడిలాగా కిందికి వెళ్ళకుండా, పైకి వెళ్ళకుండా గొంతులో అలాగే ఉండేలాగా అంటే ఆ విషాన్ని అక్కడే దాన్ని ఇంకా వదిలేసాడు. బయటికి ఆహ్, ఏది ఇబ్బంది పడకోకుండా కరళకంఠుడిలాగా ఆ గొంతులోనే అంటే తెలిసినా, విన్నా మనం ఏవైనా విషయాన్ని ఇంకా దాన్ని అక్కడ ఊరికే అలా విని వదిలేయటమే. అది లోపల మనం రుబ్బుకోకూడదనమాట. మనం ఎట్లా చేస్తామంటే, ఇప్పుడు ఒక ఆవో, ఎనుమో ఉందనుకోండి. బాగా గడ్డి మేసింది. కానీ అది ఒక చోట కూర్చొని ఏం చేస్తుందంట, ఉన్న చోట గబగబా తింటుందంట. తర్వాత లోపల చిన్న చిన్నగా ఒక చోట కూర్చొని నెమరేసుకుంటూ ఉంటదంట. అలాగా మనం ఏం చేస్తాంటామంటే, మనకు జరిగిన సంఘటనలన్నీ కూడా ఆ పక్కింటోళ్ళతో మాట్లాడినప్పుడో, ఎదురింటోళ్ళతో మాట్లాడినప్పుడో, టీవీలో చూసినప్పుడో, ఫోన్‌ల ద్వారా విన్నప్పుడో అన్నీ చెవులకి విషయానందం ఇవంతా కూడా. బాగా వింటూ ఉంటాము. తర్వాత ఖాళీగుంటాం గదా! అప్పుడు ఇవన్నీ మననం జేసుకుంటూ ఉంటాము. మంచివైతే నవ్వుకుంటూ ఉంటాం. ఏడుపుకి దుఃఖానివైతే ఏడుస్తూ ఉంటామనమాట. ఇది కాదు. ఇవే మన లోపల చిరాకు కలిగించే విషయాలు. వీటిని ఎప్పటికప్పుడు మనం ఎరుకతో ఉంటూ ఏది తీసుకోవాలో అది తీసుకుంటూ అది మనం మార్చుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మనం మార్చుకోవాలనమాట. ఇంకా రాజుల కాలంలో అయితే గులాబీ తోటలేసేవాళ్ళంట. ఈ ఈ గులాబీ చూసినప్పుడు ఆ సుగంధం ద్వారా కానీ వాళ్ళకి చిరాకులుంటాయి కదా రాజులకి. అప్పుడు ఆ గులాబీ తోటలో వెళ్లి గడిపేవాళ్ళంట. మనకు కూడా సన్మానాలు చేసేటప్పుడు రోజ్ వాటర్ కలిపి మనకి సన్మానం చేసేటప్పుడు చల్లుతారు. ఇంకా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు గులాబీ రెక్కలు వేసి, ఆ నీళ్లు వేసి బాగా అందంగా తయారైతది చర్మము అని చెప్పి వాడతారనమాట. అలాగా ఆ పరిమళం ద్వారా మన లోపల ఉన్న చిరాకును పోగొట్టుకోవచ్చంట. కాబట్టి వాళ్ళు గులాబీల తోటను పెంచేవారంట. అలాగే ప్రీసియా పుష్పము, మాచిపత్రి తైలము, తేనె ఇవన్నీ వాడేవాళ్ళనమాట. మాచిపత్రి మనం చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు కనకంబరాలు కానీ, అట్లా మల్లెపూలు కానీ దాని మధ్యలో పెట్టి అల్లేవారు. దేవుడికి మాలలు సమర్పించేవారు. అది ఎంత సువాసనగా ఉంటుందంటే, ఆ రూమంతా మంచి వైబ్రేషన్‌తో ఉంటుందనమాట. కాబట్టి అవన్నీ కూడా వాడేవాళ్ళంట. అట్లాంటివి ఇంట్లో కూడా మనం మొక్కలు పెంచుకోవాలండి. ఎందుకంటే మనకేదైనా ఒక చిరాకు కలిగినప్పుడు గానీ, కొంచెం ప్రశాంత వాతావరణం కావాలన్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ పుష్పాలేమైతాయి అంటే, మంచి సుగంధాన్ని ఇస్తాయన్నమాట. పారిజాత పుష్పాలు కావచ్చు, తులసి కావచ్చు, ఇలాంటివన్నీ మనకి తులసి అసలు ఇంట్లో ఉంటే ఏమి రావు అని చెప్తారనమాట. నిజంగా ఆయుర్వేదంలో ఎన్నో వనమూలికలు తయారు చేస్తారు గదా! అవన్నీ కూడా మనకి భౌతికంగా దేహంకి మెడిసిన్ లాగా వాడుకోవచ్చు.
మనం ఆ తోట ఉండడం వల్ల, ఇంట్లో ఆ మొక్కలు ఉండడం వల్ల ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది కూడా మనకుంటుందనమాట. అలాగే బార్లీని కూడా వాడేవాళ్ళంట. ఈ చిరాకును తగ్గిస్తుంది. అంటే లోపల ఉన్న ఇరిటేషన్‌ని ఆ డైజెషన్ కానేది ఏదన్నా ఉంటే ఆ బార్లీ గంజి తాగడం ద్వారా కానీ, ఆ బార్లీ బియ్యం వాడడం ద్వారా కానీ అవంతా కూడా మన లోపల ఉన్న వేస్టేజ్‌ని బయటికి పంపించడానికి ఈ బార్లీ బాగా ఉపయోగపడుతుందనమాట. కస్తూరి, సుగంధము, ఉల్లాసము, ప్రేమ, అభినందన, ఇతరులలో దివ్యత్వాన్ని గుర్తించడము, స్వీయ త్యాగం చేయటము, స్వీయ ఉపేక్ష అంటే నిన్ను నువ్వు క్షమించుకోవటము. ఎప్పుడైతే నిన్ను నువ్వు క్షమించుకుంటావో అప్పుడు నువ్వు ఇతరులను ఈజీగా క్షమించగలుగుతావనమాట. మరి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిలో కూడా చిరాకులు పోవాలి అంటే మనం ఏం చేయాలా? ఎప్పుడు కూడా ఆ ప్రకృతిలో గడపటము, మనలో ఉన్నటువంటి ఆ ప్రకృతి దేవతలను అంటే మన లోపల ఉన్న కణాలు, రక్తము, ఎముకలు ఇవన్నీ కూడా ఎంతో ఒక శక్తి, ఎనర్జీ అన్నమాట. ఇవన్నీ చక్కగా పనిచేయాలి అంటే మనం తీసుకునే ఆహారము, మనం నిద్రపోయే నిద్ర, మన ఆలోచనలు ఇవన్నీ కూడా మన మీద ప్రభావం చూపుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వీటిని కూడా ఆ ప్రాణశక్తిని అంటే ఎప్పటికప్పుడు మనం ధ్యానం చేస్తూ ఆ శక్తిని పెంచుకుంటూ మనలో ఉండే చిరాకులను తగ్గించుకోవచ్చన్నమాట. బోధన గురించిన సంభాషణలు, ఆధ్యాత్మిక ఆరాను గాఢతరం చేయటము, అధిష్టానం పట్ల ఆకాంక్ష, హృదయ ప్రసరణ, నిద్రకు ముందు ప్రార్థన. మనం నిద్రకు ముందు ధ్యానము అంటాము. అంటే ప్రతిరోజు మనం పడుకునేటప్పుడు ధ్యానం చేయడం ద్వారా ఉదయం నుంచి రాత్రి వరకు జరిగిన సంఘటనలుంటే, ఆ రోజు మనం అదంతా క్లీన్ చేసుకొని చక్కగా ఫ్రెష్‌గా, రిఫ్రెష్‌గా తయారైతామనమాట. మనకు కుదిరినా, కుదరకపోయినా కళ్ళు మూసుకొని కూర్చోవడమే మన పని. మనం ఇంట్లో ఒకేలాగా ఉంటామా? ఒక్కొక్క రోజు ఒక్కోలా ఉంటాము. ఒకరోజు హ్యాపీగుంటాము, ఒకరోజు సాడ్‌గా ఉంటాము, ఒకరోజు చిరాకుగా ఉంటాము, ఒకరోజు నవ్వుతూ ఉంటాము, ఒకరోజు విసుక్కుంటూ ఉంటాము, కసురుకుంటూ ఉంటాం. రకరకాలుగా ఎట్లా ఉంటామో అవన్నీ కూడా మనలో ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఇట్లాంటివన్నీ కూడా తొలగిపోతాయి. మన ఇల్లు ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అలాగే ధ్యానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు మనం నీట్‌గా, క్లీన్‌గా ఉండడం అనేది జరుగుతుందనమాట. ఏ పనైనా ప్రారంభించే ముందు ప్రార్థన. అంటే మంచి సంకల్పంతో నువ్వు స్టార్ట్ చెయ్యి. చిరాకు అనేది ఉండకుండా, డౌట్ అనేది లేకోకుండా మనం 100% ఎప్పుడైతే మనం ఆహ్, అది ఆ సంకల్పంతో అడుగు వేస్తామో అప్పుడు అది నెరవేరుతుందనమాట. మనస్సు పనితీరును తగ్గించడం. ఈ మనసు పనితీరు ఎంత అద్భుతంగా ఉంటదంటే నిజంగా బాగా ఎప్పుడు 24 గంటలు అది పనిచేస్తుంటది. ఎంత కావాలంటే అంత సతాయించడానికి మనల్ని ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటదనమాట. కాబట్టి ఈ మనస్సు పనితీరు తగ్గించాలి అంటే మనం దానికి పని పెట్టాలి. పని ఉంటే పని మీద ధ్యాస, పని లేకపోతే శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఇలా చేస్తూ వస్తామో ఈ మనస్సు ప్రభావం నుంచి మనం ఈజీగా బయటపడడం జరుగుతుంది. మనందరికీ తెలుసు గదా! ఒక కథ ఉంది. మనస్సు ప్రభావం అనేది. ఒక వ్యక్తి చక్కగా ఆయన కట్టెలు కొట్టుకుంటూ జీవించేవాడనమాట. ఆ కట్టెలు కొట్టుకుంటూ జీవించే వ్యక్తి ఒకరోజు అడవికి వెళ్తే, అతనికి ఒక కాలుకి సీసా తగులుతుంది. అందులో నుంచి మూత బయటకొచ్చేసి భూతం బయటకొస్తుంది. ఆ భూతం ఏం చేస్తుంది అంటే, అంతా కూడా "నువ్వు నన్ను బంధించిన దాన్ని విడుదల చేసినావు. నీకు ఏమైనా 3 కోరికలు కోరుకో, నేను తీరుస్తాను" అని చెప్తుందనమాట. అలాగా ఆ భూతం ఏం చేస్తుందంటే, అయితే నువ్వు పని చెప్పాలా? పని చెప్పకపోతే నేను నిన్ను మింగేస్తా" అని చెప్తాదనమాట. ఆ 3 కోరికలు తీరుస్తాను. కానీ నువ్వు నాకు పని చెప్పాలా అని చెప్తదనమాట. ఓసి పనే గదా! నాకాడ డబ్బులు లేదు, ఏం లేదు. ఈ కట్టెలన్నీ కొట్టు పో అని పని చెప్తాడు అప్పుడే. ఇదే నా ఫస్ట్ కోరిక అంటాడు. సర్లే అంతే గదా! అని చెప్పి అది కట్టెలు నిమిషంలో కన్నుమూసి తెరిచే లోపల కట్టెలన్నీ కొట్టేస్తది. అబ్బో! ఇన్ని కట్టెలొచ్చినాయి అమ్ముకుంటే డబ్బులు దండిగొస్తది అంటది. అలాగా ఏ పని చెప్పినా కూడా ఇంకా అన్నీ కూడా చేసేస్తుంటాడు. కనురెప్ప పాటులో ఆ భూతం అన్నీ చేసేస్తూ ఉంటదనమాట. మరి ఆ డబ్బులొస్తూ ఉంటాయి. మంచిగా ఇల్లు కొనుక్కుంటాడు, వస్తువులు కొనుక్కుంటాడు, కారు కొనుక్కుంటాడు. అన్నీ వాళ్ళ ఇంట్లో అన్నీ సమకూరుతా ఉంటాయి. ఇంగా చెప్పు, ఇంగా చెప్పు అని అంటుంటదనమాట. సరేలే నా ఇంట్లో అయిపోయింది గదా! అని మా వీధి చూసుకుందాం అని జెప్పి, మా వీధికి కావాల్సినవన్నీ గూడా పనులు జెప్తే అవి గూడా నిమిషంలో చేసేస్తూ ఉంటదనమాట. ఇంగా అయిపోయింది కదా! అని ఇంకా అట్లా ఎన్ని చెప్పినా కూడా ఇంకా రాత్రైతూ ఉంటది. ఇంక భూతం పని చెప్పకపోతే మింగేస్తా అంటది.
"అరే! ఇన్ని ఉన్నాయి గదా! నువ్వెందుకు ఇంత దిగులుగా ఉన్నావు" అని వాళ్ళ భార్య అడిగితే, "అయ్యో! నాకివన్నీ ఎలా వచ్చాయంటే ఈ భూతం ద్వారా వచ్చాయి. ఈ భూతానికి పని జెప్పాలంట. పని జెప్పకపోతే ఇది మనల్ని మింగేస్తదంట" అని జెప్తే ఇగ నీకు కావాల్సిన పనే గదా! అని వాళ్ళ తోటలోకి పిలిచబోయి ఒక చెట్టు పైకెక్కి, "నువ్వు ఎక్కి దిగుతా ఉండు. నీకిదే పని. నేను పని ఉంది అని పిలిచినప్పుడే నువ్వు రా" అని జెప్తే, అప్పుడు ఆ భూతం తిరిగి అలసిపోయి పడుకొని నిద్రపోతదనమాట. అలాగా ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనస్సు ప్రభావం. అంటే పని లేకపోవడం వల్ల దానికి అది మింగేస్తా అంటంది. పని ఉండడం ద్వారా పని మీద ధ్యాసతో వెళ్ళిపోతా ఉంది. అలాగా మన జీవితంలో గూడా ఎప్పుడు మనం బిజీగా ఉండాలి. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. నేర్చుకుంటూ ఉండాలి. సార్ అందుకే 64 కళలున్నాయి. నేర్చుకోండి. ఏదైనా సంగీతం కావచ్చు, భాషలు కావచ్చు, మరి డ్రాయింగ్, పెయింటింగ్, మరి జాగింగ్ ఎన్ని ఉన్నాయి మనం చేయాలంటే. అలా మనం ఆ మనసు ప్రభావం పనితీరు చేయకోకుండా ఉండాలంటే, మనం ఇవన్నీ కూడా చేయాలి అని చెప్తున్నారనమాట. మనకి ఇంకా ఆహ్, ఏవైనా నేర్చుకోవచ్చండి. ఇది అది అనేం కాదు. ఉదయం లేస్తానే యోగా ఆసనాలు కావచ్చు, తర్వాత ధ్యానం కావచ్చు, తర్వాత డాన్స్ కావచ్చు, ఇట్లా ఏదైనా సరే ఇంట్లో పనులు కావచ్చు, నీకు రానిదేదైనా సరే నువ్వు నేర్చుకో. దాని మీద పని మీద ధ్యాస పెట్టు అని మనకు చెప్తున్నారనమాట. మరి ఈ ఆత్మలో లయం కావడం, కఠోర శ్రమ, నివాస ప్రాంతాలలో తరచూ మార్చడం. చూడండి ఇంగా ఏం చెప్తున్నారు? నివాస ప్రాంతాలను మార్చడం. మనం బాగా చిరాకు, ఇరిటేషన్ ఉన్న ప్రాంతంలో ఎక్కువగా గడపడం ద్వారా, మనము అదే ఆలోచనలతోనే ఉంటామనమాట. అందుకోసమే అప్పుడప్పుడు నువ్వు బయటికి వెళ్ళు. మన పత్రిసార్ భాషలో చెప్పాలంటే, మనం ట్రెక్కింగులు గావచ్చు, ప్రకృతి విహారం కావచ్చు, పౌర్ణమి ధ్యానాలు కావచ్చు, ఇలాగా అన్నమాట. మనం ఎందుకు అలా వెళ్ళేసి ఒకరోజు గడిపేసొస్తే, మళ్ళీ మనం పుషప్ అయితాం. మళ్ళీ ఈజీగా పనులు జేసుకుంటూ ఉంటామనమాట. మన ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే తీర్థయాత్రలు. మనం ఎందుకు అలా వెళ్తామంటే ఇల్లు వదిలేసి. అలా కొంచెం బయట వేరే వాతావరణంతో గడిపి రావడం ద్వారా మళ్ళీ మన వాల్యూ ఏందో మనకు తెలుస్తది. ఎప్పుడైతే ఈ ట్రెక్కింగులని, ఈ ప్రకృతిలో గడపడం గాని, ఫ్యాన్లుండవు, ఏసీలుండవు, ఎక్కడికైనా నడిచెళ్ళాలి. అక్కడ ఏ పదార్థం దొరికితే ఆ పదార్థమే తిని ఉండాలి. ఇవన్నీ నేర్చుకుంటాం. కలిసికట్టుగా ఉండడం అనేది ఎంత ముఖ్యమో, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందనమాట. అందుకోసమే పత్రి సారు మనకి చక్కగా ట్రెక్కింగ్‌లకెళ్తూ ఉండండి, పౌర్ణమి ధ్యానాలకి వెళ్తూ ఉండండి అని చెప్తామనమాట. అప్పుడు అవన్నీ మనం చూసొచ్చిన తర్వాత మన ఇంట్లో ఉన్న వసతిని చూస్తే, అబ్బా! నా దగ్గర చానా విలువైనది ఉంది అని అర్థమైతుందనమాట. చేతిలో డబ్బులు ఖాళీ అయితూ ఉంటే, ఆకలైతూ ఉంటే, మన దగ్గర ఏదుంటే అది ప్రసాదంగా తింటుంటే, అప్పుడు ఎంత రుచిగా ఉంది అనేది దాని విలువ తెలుస్తుందనమాట. మరి సంతృప్తిగా ఉండటం. అంతవరకు సంతృప్తినివ్వని జీవితం, అప్పుడు సంతృప్తిగా ఉంది అని ఒప్పుకుంటామనమాట. ఇంకా ఆనందంగా ఉండటం, మంచి పోషణ, సరియైన నిద్ర. చూడండి విశ్రాంతి, నిద్ర 2 మనకు కావాలి. సరి అయిన నిద్ర ఎప్పుడైతే సరి అయిన సమయానికి నిద్రపోతావో, అప్పుడు నువ్వు సెల్లు చూస్తా 12, 1 గంట వరకు మేలుకొని, ఇది మంచి జరుగుతుందిలే అని జెప్పి ఏ ఏది అతిగా పోకూడదండి. పత్రి సార్ చెప్పినట్లు అంటే మధ్య మార్గం. మధ్య మార్గంలో జీవించాలి. ఏదైనా సరే ఆహారం విషయంలో కావచ్చు, నిద్ర విషయంలో కావచ్చు, ఏదైనా నీకు చిరాకు కలిగించనంత వరకు అంతా కూడా శక్తినే ఇస్తూ ఉంటుందనమాట. మరి శక్తిని పొదుపు చేయటం, నువ్వు ఎప్పుడు శక్తిని పొదుపు చేసుకుంటావు? ఇవన్నీ తెలిసినప్పుడు, ఏది ఎలా ఉండాలో నువ్వు ఆచరించినప్పుడు, నువ్వు మళ్ళీ ఈ శక్తిని ఎక్కడ వేస్ట్ చేయకుండా పొదుపు చేసుకుంటూ వస్తావు. ఎక్కడ వాడాలనో అక్కడ వాడుతూ ఉంటావు. ఎక్కడ వదిలేయాలనో అక్కడ వదిలేస్తూ ఉంటామనమాట. ఓర్పుగా ఉండటము, చైతన్యాన్ని విస్తరించుకోవటము, వినయంగా ఉండటం, ఆరుబయట నిద్రపోవటం. చూడండి ఆరుబయట నిద్రపోవడం వల్ల కూడా నీకు చిరాకులు తొలగిపోతాయన్నమాట. అందుకే పౌర్ణమి సమయంలో అప్పట్లో అయితే మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చక్కగా ముద్దలేస్తూ అన్నం కలిపి పెట్టడము, మిద్దె పైన చాప దిండేసుకొని హాయిగా పడుకోవటము, అమ్మమ్మ వాళ్ళు ఏదైనా చెప్తూ ఉంటే వింటూ ఉండడము. హాయిగా పడుకునేవాళ్ళనమాట. మనకి ఈ మధ్య సినిమా రూపకంగా గూడా చూపించారు. 'శతమానం భవతి' సినిమాలో. అదే పనిగా ఆ సినిమాలో కరెంట్‌ని కట్ చేస్తారు. డిషుల్ని కట్ చేస్తారు. అన్నిటిని కట్ చేస్తారు. ఎందుకంటే సహజత్వంతో ఉండండి. మీ స్నేహితులతో కలిసి ఉండటం, ఆడుకుంటూ ఉండటము, చిన్న చిన్నవి రోట్లో దంచుకోవటము, ఇంట్లో పదార్థాలు, ఇంట్లో వాళ్ళతో గడపటము. మనం తిరుమలకెళ్తే కూడా చూడండి గర్భగుడిలోకెళ్ళేటప్పటికి మన దగ్గర ఏమీ ఉండవు. ఎలక్ట్రిక్ వస్తువులుండవు.
ఆ! సెల్లులుండవు. ఆ! ఏవి ఉండవు. కేవలం మంచిగా పద్ధతిగా మరి ఆ వస్త్రధారణ కూడా మంచిగా చీర కట్టుకొని, లంగా ఓణి యేసుకొని, మంచిగా ఉన్నప్పుడే లోపలికి అలౌ చేస్తామని రూల్ పెట్టారు. అక్కడ మనకి ఒక రూమ్‌లో కూర్చోపెడతారు కదా! ఆ రూమ్‌లో కూర్చోపెట్టినప్పుడు అక్కడ దేవుడి ప్రసాదం అని చెప్పిస్తారు. అక్కడ ఎవ్వరు ఉండరు. టీవీ ఉండదు. సెల్లు ఉండదు కాబట్టి చక్కగా కుటుంబం అంతా కూడా హ్యాపీగా కొన్ని గంటలైనా అక్కడ గడుపుతారు అనిపించిందండి నాకు. ఇంట్లో ఉంటే బయట పనుందని వెళ్ళిపోవటము, పిల్లలు స్కూల్ ఉందని వెళ్ళిపోవటము, ఇలా ఇంట్లో వాళ్ళ పనులు అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరికి ఏమి తెలిసేది కాదు. షేర్ చేసుకునేటివి ఉండదు. ఎప్పుడైతే అట్లా కొన్ని గంటలు ఆడ మనల్ని కూర్చోబెట్టడం జరుగుతుందో అక్కడ మంచిగా వాళ్ళు హ్యాపీగా గడుపుతున్నారు అనిపించిందనమాట. ఇది కూడా ఒక ఎనర్జీనే అన్నమాట. ఈ చిరాకులు కలిగించేటివన్నీ బయటికెళ్ళిపోతాయి. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది. అందరికీ కష్టంగా ఉంది. కానీ మన ధ్యానం చేసే వాళ్ళకది సుఖంగా ఉంది. ఎందుకంటే కుటుంబ సభ్యులతో ఉంటారు. నచ్చినట్టు చేసుకొని తింటున్నారు. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. ధ్యానం చేయడానికి టైం లేదన్నోళ్ళకు ఎంతో సమయం దొరికింది. అలా మంచిగా వినటానికి సమయం దొరికింది. నిద్రపోవడానికి సమయం దొరికింది. ఇలాంటివన్నీ గూడా మనకి ఎంతో బాగా ఎనర్జీని ఇస్తాయన్నమాట. చైతన్యాన్ని విస్తరింప చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు పనికొస్తాయన్నమాట. మరి అప్పుడప్పుడు సాహసవంతమైన కార్యక్రమాలు కూడా చేయటము. మరి ఎప్పుడైతే ఈ చిరాకు పోవాలంటే, మనలో మనం చెయ్యలేము అనే భావన అయితే ఉందో, ఆ భావన నుంచి మనం బయటపడడం అనేది జరుగుతుందనమాట. ఎప్పుడైతే ఈ సాహసవంతమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటామో, అప్పుడు ఓహో! నాలో ఇంత శక్తి ఉందా? నేను కూడా చేయగలనా? అని మనకు మనమే ఆశ్చర్యపోయేంతలాగా కూడా జీవించవచ్చనమాట. అలాగే గాంభీర్యంగా ఉండటం. ఎప్పుడైతే మనం ఉండాల్సిన చోట ఈ గాంభీర్యం అనేది కూడా ఉన్నప్పుడు, మనం ఈజీగా, సంతోషంగా మనం బయటపడగలుగుతామనమాట. మరి ఈ బార్లీ అనేది తాగినప్పుడు మన ఊపిరితిత్తులు బాగా పనిచేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఆ ఊపిరితిత్తులలో ఉన్నది ఏదైనా కూడా శుభ్రపరుస్తుంది అని చెప్తున్నారు. మరి ఈ బార్లీ సూపు రోజు కూడా తాగొచ్చు అని చెప్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వాడుతూ ఉంటారు. కాళ్ళల్లో వాపులొచ్చినప్పుడు బార్లీ గంజి తాగండి అని చెప్తూ ఉంటారు కదా! కాబట్టి ఈ బార్లీ అనేది మంచిగా పనిచేస్తుంది. మాచుపత్రి అనేది విషపు పొరలను కరిగించి వేస్తుంది. గ్రంథులను ఉపయుక్తం చేస్తుంది. చర్మం పైన తేలికగా ఇది మాచుపత్రి తైలం రాసుకోవడం వల్ల మృదువుగా తయారవుతుంది అని చెప్తున్నారనమాట. ఈ ప్రీసియా నాడి ఏం చేస్తుంది అంటే మన లోపల బలోపేతంగా ఉన్న ప్రమాదకారక విషాన్ని పేరుకుపోనీయకుండా చూస్తుందట. ఈ ప్రీసియా అనే పుష్పము ఇంటి చుట్టూ మనం పెంచుకోవచ్చు. ఇది నరాలను బలోపేతం చేసుకోవాల్సిన బలోపేతం చేసుకోవాల్సిన వాళ్ళు ఆహ్, ఈ ప్రీమియా అనే మొక్కను నాటుకోవడం అనేది మంచిదనమాట. మనకు నిద్రపోయే గదికి దగ్గరగా ఇలాంటిది ఉంది అంటే, ఆ సువాసనలతో మన నరాల వ్యవస్థలో నియంత్రించగలిగేటానికి, ఆ నరాల వ్యవస్థను శాంతపరచటానికి ఈ యొక్క సువాసనలు బాగా పనిచేయడం అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఈ చిరాకు పోవాలంటే నువ్వు మెడిసిన్ వాడమని చెప్పట్లేదిక్కడ. నీ లోపల ఇవన్నీ కూడా మనకు సహజంగా దొరికేటివన్నీ కూడా మనం ఇవన్నీ ఉపయోగించుకుంటున్నప్పుడు వీటి నుంచి బయటపడొచ్చు అని చెప్తున్నారు. చైతన్యాన్ని విస్తరింప చేసుకోవచ్చు అని కూడా చెప్తూ ఉన్నారనమాట. ఉల్లాసంగా మిళితమైన ప్రేమ అద్భుతంగా పనిచేస్తుంది. నిజంగా ప్రేమించే వ్యక్తి మిమ్మల్ని చిరాకు పరచలేడు. మీరు ప్రేమించేవారు మీ కోసం మంచి పనులు చేసినా కూడా మీకు చిరాకును కలిగిస్తూ ఉంది అంటే, మీ ప్రేమ చుట్టూతా ఒక కవచాన్ని నిర్మించి మీరు ఇతరులను అర్థం చేసుకునేటట్లు చేస్తుంది. చూడండి, మనము ప్రేమిస్తూ ఉన్నాం అనుకుంటూ ఉంటాం గదా! ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ అండి. ఒక మేడము ఒక గ్రీన్ కలర్ చూస్తూ ఉంటే ఎప్పుడు భయమేస్తూ ఉండేదనమాట. వాళ్ళ హస్బెండ్ పొరపాటున గ్రీన్ కలర్ షర్ట్ ఏసుకుంటే చాలు ఆవిడకి ఇంట్లో అన్నీ ఉన్నాయి. అంత ప్రేమగా చూసుకుంటాడు. అన్ని వస్తువులున్నాయి. పిల్లలు బావున్నారు. అన్నీ బావున్నాయి. కానీ ఆమెకు మటుకు ఆ గ్రీన్ కలర్ చూస్తే మటుకు చిరాకు, ఇరిటేషను. గ్రీన్ కలర్ వస్తువు కనిపించినా, గ్రీన్ కలర్ ఏదన్నా వాడినా, వాళ్ళ పిల్లలకో, వాళ్ళ హస్బెండ్‌కో ఇష్టం ఉంటుంది కదా! ఈమెకంటే ఇష్టం లేదు. కానీ ఇంట్లో ఉన్నప్పుడు అది చూస్తే చాలు ఆవిడకి మండిపోయేదనమాట. ఏంటి ఇలా ఈ చిరాకుకు కారణం ఏంటి అని ఈ ఎప్పుడైతే ఇలా మెడిటేషన్ చేసి తన లోపలికి తను ప్రయాణం చేసిందో
ఒకానొక జన్మలో ఆవిడ ఆ గ్రీన్ కలర్ షర్ట్ ఏసుకున్న వ్యక్తి ఆవిడని పాడు చేయటం జరిగిందనమాట. ఆ జన్మలో ఇంకా ఆ కలర్ అనేది ఇంక అలాగే తన లోపల బ్లాక్ అయిపోయి, అది మళ్ళీ జన్మకు కూడా ఆ వాసనలు అలాగే ఉండిపోవడంతో దాన్ని అంత అసహించుకోవడం అనేది చేసిందనమాట. ఇవన్నీ మనము ఇలాంటి మంచి మంచి పుస్తకాలు చదివినప్పుడు, నిజ జీవితంలో ఒక్కొక్కరిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు, ఏ ఆత్మ ఏ దశలో ఉంది, అది బాల్యాత్మనా, యవ్వనమాత్మనా, వృద్ధాత్మనా, ఇవన్నీ మనం గుర్తించొచ్చనమాట. తెలుసుకోవచ్చనమాట. వాళ్ళ ఆలోచన విధానమో, వాళ్ళు మాట్లాడే తీరునో, ఇలా రంగులను బట్టి కూడా వాళ్ళ స్వభావాలను మనం తెలుసుకోవచ్చనమాట. ఏ రంగుని ఇష్టపడుతున్నారు, ఈ రంగుని ఇష్టపడుతున్నారంటే వీళ్ళు ఈ చక్రాలో ఉన్నారు, ఈ గుణంతో పని చేస్తున్నారు అని మనకి ఈజీగా తెలిసిపోతుందనమాట. అందుకే పత్రి సారు ఎవరైనా చూస్తే కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే చాలు అన్నీ కనుక్కునేవాడనమాట. మనం అనుకుంటాం అది ఎనర్జీ అనే అనుకుంటున్నాం. కానీ మన గతం ఏంది, మన భవిష్యత్ ఏంది, మనం ప్రస్తుతం చేస్తుంది అన్నది ఏంది అని ఆ గురువు అన్నీ మనల్ని పసిగట్టేస్తాడనమాట. అందుకోసమే గురువు దగ్గరికెళ్ళేటప్పటికి ఎలా ఉండాలి అంటే, ఏ ఆలోచనతో లేకుండా సాక్షిగా ఉండడం చూడాలి. అప్పుడే ఆ గురువు ఏదైనా చెప్పినది మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉంటామనమాట. మనం ఎన్ని అడగాలని పోయినా ఆ సార్‌ని చూసుకొని ఏమీ గుర్తుండదు. ఎందుకు అంటే ఆయన ఆరా ఫ్రీక్వెన్సీ అంతలా ఉంటుందనమాట. ఆహ్, ఆహ్, ఆ చైతన్యానికి మనం కనెక్ట్ అయిపోయినప్పుడు ఇంక మనం ఏమి అడగబుద్ధి కాదు. ఏముందిలే ఈ సమస్య మళ్ళీ దీన్ని అడగాలనా అన్నట్లు ఉంటుందనమాట. మరి అభినందన అనేది విషయంను పెంపొందియదు, వ్యాప్తి చెందనీయదు, దివ్యత్వాన్ని దర్శించి వ్యక్తీకరించడమే అభినందన. ఉన్నత విలువలు, దివ్యత్వానికి ప్రాముఖ్యత ఉన్న చోట విషయానికి తావు ఉండదు. మనము ఇతరులను అభినందిస్తున్నప్పుడు కూడా మనము ఏ ఏ భావనతో ఉంటున్నాము? నిజంగా వాళ్ళని హార్ట్‌ఫుల్‌గా అభినందిస్తున్నామా? లేదా ఊరికే చెప్పాలంటే చెప్పాలా అని చెప్తున్నామా అనేది కూడా నీ నీ లోపల చిరాకుతో ఉన్నావా? లేకపోతే నువ్వది ఇష్టంగా చేస్తున్నావా అనేది గమనించుకో అని చెప్తున్నారనమాట. మరి ఇంకా స్వీయ ఉపేక్ష అంటే మీ స్నేహితులు, శత్రువులు ఎవరితో లావాదేవీలోనైనా మీ స్వీయ ఆసక్తిని వదిలి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడటము, లేదా ఒక చర్చ లేదా వాదనలో ఇరువురు తమని తాము తొలగించుకుంటే వాస్తవాలు స్పష్టంగా వెలికి వస్తాయి. చూడు ఇంకేం చెప్తున్నారు? ఉపేక్ష అంటే నువ్వు లావాదేవీలతో ఉంటున్నావా? నీ స్నేహితులతో కావచ్చు, నీ శత్రువులతో కావచ్చు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు? వాళ్ళని ఉన్నది ఉన్నట్లుగా నువ్వు చూడగలుగుతున్నావా? అని అడుగుతున్నారనమాట. నిజంగా మనము ఉండలేము. ఎందుకంటే మానవులం కాబట్టి, మాయలో ఉంటాం కాబట్టి చూడండి ని కరెంట్ బిల్లు నెలంతా ఫ్రీగా ఇస్తాడు. ఫ్రీగా ఇచ్చి మళ్ళా 1 మంత్ టైమ్ ఇస్తాడు. కానీ మనం కరెంట్ బిల్ కట్టేటప్పుడు ఎట్లా ఉంటాము అంటే, ఈ దొంగ సచ్చినోడు, కరెంట్ బిల్ ఎక్కువేసినాడు, వె ఎట్లా తిడతామంటే కొంతమంది వింటుంటాం గదా! సమాజంలో. వాళ్ళైతే ఇంకా బూతులు తిట్టేస్తుంటారనమాట. అంత భయంకరంగా అంటే నీకు కావాల్సిన లైటు, ఫ్యాను, ఏసీలు, మిక్సీలు అన్నిటికి వాడుకొని 1 మంత్ వెయిట్ చేస్తే గూడా నువ్వు వాడుకున్న దానికి చార్జ్ చెయ్యని చెప్తే కూడా మనం దానికి ఎంత హేళనగా మాట్లాడేస్తున్నామో చూడండి. ఇట్లాంటివన్నీ కూడా నీకు చిరాకును కలిగిస్తాయి. ఈ భౌతిక జీవితంలో నువ్వు చేస్తున్న చిన్న చిన్న వాటన్నింటికి కూడా నీకు చిరాకును కలిగిస్తున్నాయి అంటే నువ్వు కృతజ్ఞతా భావంతో లేవు. నువ్వు నీ స్వీయ ప్రేమతో లేవు. నిన్ను నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావు? నువ్వు ఇలా ఉండాలి అని నువ్వు తెలుసుకుంటే గదా! ఫస్ట్ నీకు నువ్వు అర్థమయ్యేది. నీకేం కావాలో అర్థమయ్యేది. ఇవన్నీ మనం మార్చుకోవాల్సిన విషయాలన్నమాట. ప్రాణశక్తిని మేల్కొనేటప్పుడు లేదా అన్వయించినప్పుడు ప్రమాదాన్ని కరిగించి వేయడమే కాక, చీకటి శక్తుల విషపు పరుగులన్నింటినీ వెనుకకు పంపుతుంది. ప్రాణశక్తి నాడీ వ్యవస్థను సున్నితంగా చేసి, కేంద్రాలు, గ్రంథులలో శుద్ధి చేసే జ్వాలలను పెంపొందిస్తుంది. నాడులకు ప్రాణశక్తియే ప్రాణము. మన లోపల ఉన్న ఆ చీకటి శక్తుల యొక్క విషపు గుర్తులన్నింటినీ మనకి సున్నితంగా బయటికి పంపించేస్తుంది అని చెప్తున్నారనమాట. ఇంకా నువ్వు బోధన గురించి సంభాషణ చేస్తున్నప్పుడు వృధా ఆలోచనలు, కాలక్షేపము, కబుర్లు, విమర్శలకు లోబడవద్దని, నిందలకు, ద్వేషపూరిత మాటలకు లోబడవద్దని నీకు బోధకులు సలహా చేస్తూ ఉంటారు.
బోధన గురించి సంభాషించడం ద్వారా మన గదిలో ప్రకంపనను పెంపొందించి మనోశక్తిని, దైవశక్తిని గ్రహించగలగడం ద్వారా ఉన్నత ఆలోచనలు, దర్శనాలు, అభిప్రాయాలను మనం పొందగలుగుతాము. అందుకోసమే మనం ఏం చేయాలా? మహాత్ములతో ఎక్కువగా గడపాలి. మన వాతావరణం ఎలా ఉందో మనం చెక్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు శక్తివంతమైన చోటకి వెళ్ళి, ఇప్పుడు మనం కొంచెం ఎనర్జీ డౌన్స్‌లో ఉన్నాము అని నీకు అర్థమైతే, వెంటనే మౌనంలోకెళ్ళిపో. వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపో. వెంటనే సజ్జనులతో సాంగత్యానికి వెళ్ళిపో. వెంటనే పిరమిడ్ శక్తిని తీసుకో. వెంటనే శాకాహారం గురించి తెలియచేయి. ఇవన్నీ శక్తినిచ్చేటివి. ఎప్పుడైతే వీటిని నువ్వు తీసుకుంటావో, నువ్వు స్వీకరిస్తావో అప్పుడు ఈ చిరాకు నుంచి నువ్వు బయటపడటం ఈజీగా జరుగుతుందనమాట. మరి నీ ఆరాను కూడా రెట్టింపు చేస్తుంది. నీలో గుణాలను పెంపొందిస్తుంది. మరి ఇవన్నీ సంభవించాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? ధ్యానము. మరి ఒక్కొక్కటి వీళ్ళింకా ఏం చెప్తున్నారు అంటే నువ్వు వాడే కారు కావచ్చు. నువ్వు ఇంతవరకు ఎన్నో చెప్పారు. ఆహారం విషయంలో, వస్తువుల విషయంలో, ఫర్నిచరు ఇలాంటివి చెప్పారు. ఇక్కడ ఇంకా కారు కూడా కారు, ఫ్లైటు ఇలాంటి వాహనాలే గురించి కూడా చెప్తున్నారనమాట. నువ్వు ప్రయాణం చేసేటప్పుడు ఒక ఫ్లైట్ ప్రమాదం జరిగింది. ఖచ్చితంగా ఆ గ్రూప్ సమూహమంతా ఆ చిరాకు ఆలోచనలతో, ఆ భావనలతో, భయాలతో ఏదో ఒక ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవడం కోసమే వాళ్ళ అది జరుగుతుంది ఆ ప్రమాదం. ఒక సునామీ కావచ్చు, భూకంపాలు కావచ్చు, ఇప్పుడు నీళ్ళలో, వరదలలో కొట్టుకుపోయేవి కావచ్చు. ఇట్లాంటి ప్రమాదాలన్నీ కూడా నిజంగా నీకు ఆలోచన లేదు అనుకో, నువ్వు సేఫ్ అయిపోతావు అప్పుడే. డాక్టర్ జీకే గారు వైజాగ్‌లో ధ్యానవాహన చక్రం జరుగుతుంటే, భారీ వర్షాలు జరుగుతుంటే, సునామీ వచ్చే ఆ సమయానికి డాక్టర్ జీకే గారికి కడతాల్లో మీటింగ్ ఉందని చెప్పేసి ఏ అతనికి అక్కడ ఉండాలి అనిపిస్తుంది. కానీ వెంటనే కళ్ళు మూసుకుంటే మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళిపో, మీటింగ్ ఉంది నువ్వు వెళ్ళిపో అని చెప్తుందంట. సరే అని వెళ్ళిపోతే అతను వెళ్ళిన మరుక్షణమే అక్కడ బీభత్సమైన వాతావరణం ఏర్పడిందనమాట. అంటే నువ్వు క్షేమంగా 10 మందికి మంచి చేసే ఒక గుణం కలిగినప్పుడు ప్రకృతి మనకు దగ్గరే ఉండి మనల్ని సురక్షితంగా పక్కకు తీసుకెళ్ళి సేఫ్‌గా పెడుతుందంట. అలాగా రీసెంట్‌గా మనం వాయనాడు కూడా చూసాం. ఆ వాయనాడులో జరిగినప్పుడు కూడా నేను మార్కెట్‌కెళ్ళొచ్చానండి. ఇల్లు, పిల్లలు అన్ని వస్తువులు కొట్టుకుపోయాయి అని ఒకరు చెప్తూ ఉంటే, ఒకరు నేను ఉద్యోగం పని మీద బయటికెళ్ళాను అని చెప్తూ ఉంటే, ఇక్కడ అన్నీ వెళ్ళిపోయాయి. నేను పొద్దున పోయేటప్పుడు బావుండింది. రాత్రి ఇంటికొచ్చేటప్పటికి ఇలా అయిపోయిందని రకరకాలుగా చెప్తున్నారు. ఎందుకు అంటే కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి అది జరగట్లేదు. కొంతమందికే జరుగుతుంది అంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వీళ్ళ యొక్క అభిప్రాయాలు ఏకమవ్వడం వల్లనే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడూ కూడా ఆ స్వచ్ఛమైన కాంతితో, ఎప్పుడూ ప్రకాశవంతంగా మనం మనం ఎలా ఉండాలి అంటే కృతజ్ఞతతో ఉండాలి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను. నేను చాలా ఎలా ప్రతి ఆలోచన ఎంతో గొప్పగా, అద్భుతమైన ఆలోచనలతో మనం అడుగులు వేస్తున్నప్పుడు, మన జీవితంలో నూతనత్వం అనేది స్టార్ట్ అవుతుందనమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే హృదయ ప్రసరణ. ఈ యొక్క హృదయ ప్రసరణ అనేది మన లోపల జీవకాంతిని, జీవన కాంతిని, విశ్వ ఉనికిని మరి హృదయం మనసు విప్పి ఎప్పుడైతే మనం ఈ యొక్క తరంగాలను మనం ఆహ్వానిస్తామో, అప్పుడు మన లోపల ఈ ప్రసరణ అనేది జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇప్పుడు నేనున్నాను, ఎన్ని విషయాలు చెప్పినా కూడా మీకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు మీలో ఏమైనా మొదలవుతుందా? ఏమీ మొదలవ్వదు. ఎందుకు అంటే, నువ్వు దాన్ని స్వీకరించట్లేదు. నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నువ్వు అంగీకరిస్తావో మనకు చెప్తూ ఉంటారు గదా! ఒక స్కూల్‌లో 30 మంది పిల్లలుంటే ఒక్క అబ్బాయే ఫస్ట్ క్లాస్‌లో వస్తాడు. ఆ అబ్బాయి ఎందుకు ఫస్ట్ క్లాస్‌లో వస్తున్నాడు? మిగతా వాళ్ళెందుకు రాలేదు అంటే, ఎప్పుడూ ఎరుకతో జీవిస్తూ ఉన్నాడు. వినింది చక్కగా అర్థం చేసుకొని దాన్ని ఫాలో అయితున్నాడు. మిగతా వాళ్ళు మనిషి శరీరం అక్కడుంది, మనసు ఎక్కడో ఉంది. కాబట్టి అక్కడ వాళ్ళకి కావాల్సినవి ఫస్ట్ క్లాస్ ర్యాంక్ రావట్లేదు. ఎందుకు అంటే ఇక నువ్వే కారణం. దానివల్ల చిరాకొస్తుంది. ఆ చిరాకు పోవాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఎక్కడున్నావో ఆ పని మీద ధ్యాస పెడుతూ ఉండాలి. అది చేయాలి అంటే ఫస్ట్ ధ్యానం చేస్తే
అది అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. మరి నిద్రకు అంటే మహాత్ములు నిద్రించే ముందు ప్రార్థన చేయమని చెప్తూ ఉంటారు. నిద్రలో మనిషి నిమ్న ప్రాణమయ సూక్ష్మ శరీర దళాలతో మరి ప్రయాణం చేయడం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడు మన లోపల ఈ ఉత్తేజ ఆహ్, పరచడం అనేది మన భౌతిక శరీరాలన్నీ కూడా ఉత్తేజపరచడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక్కొక్క మనిషికి ఆర సన్నగిల్లిపోతూ ఉంటుందన్నమాట. ఆ ఆర ఎలా సన్నగిల్లిపోతుందో అప్పుడే మనం అలర్ట్ అవ్వాలి. మనకు తెలుస్తుంది గదా! ఒక మనిషిని చూసినప్పుడు జీవశక్తి ఉందా లేదా? ప్రాణశక్తి ఉందా లేదా? అని. మనం ఎలా గుర్తించగలుగుతున్నాము అంటే, ఆ ప్రాణశక్తి రోజు రోజుకి సన్నగిల్లిపోతూ ఉంటుంది. మనకు సిల్వర్ కార్డ్ అని చెప్తూ ఉంటారు. ఆ సిల్వర్ కార్డ్ తెగిపోయింది అంటే మనం బాడీ ఎక్కేచేసింది అని చెప్తాము. అదే ప్రాణం ఉంది అన్నప్పుడు ప్రాణం ఏదో కొద్దిగా ఉంది అని చెప్తూ ఉంటామనమాట. అంటే రోజు రోజుకి ఏదైనా సరే ఒకటి మన దగ్గరికొస్తుందంటే దాదాపుగా ఒక 6 మంత్స్ నుంచి ఆ ప్రయాణం జరుగుతూ ఉంటుందనమాట. ఈ లోపలే ప్రకృతి మనకి ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉంటుంది. మారటానికి, భూమి మీద ఉండటానికి ఎన్నో విధాలుగా ఏదో ఒక రూపకంగా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది. దానిని మనం గుర్తించి మనం ఏం చేయాలో అలర్ట్ అయ్యి ఎప్పటికప్పుడు ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ వచ్చే కొద్దీ ఆదిశంకరాచార్యులకి 16 సంవత్సరాలుంటే 32 సంవత్సరాల వరకు ఆయుష్ ఎలా అయితే పోసారో, అలాగా మనకు కూడా ప్రాణశక్తి అనేది మనం కూడా తీసుకోవచ్చు. మహా అవతార్ బాబాజీ లాగా. ఆయన ఇప్పటికి ఉన్నాడు గదా! అలాగా మనం ఉండాలి అనుకుంటే ఎంత కాలమైనా ఈ శరీరంతో ఉండొచ్చనమాట. ఇంకా సేతు పుస్తకాల్లో చెప్తారు. కొన్ని వేల యుగాల సంవత్సరాల పాటు కూడా మనం జీవించొచ్చు అని చెప్తున్నారు. మనమేంటి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 70 ఏళ్ళకి పట్టంటున్నాం. ఎందుకు పట్టంటున్నాము అంటే సరి అయిన జీవన విధానం లేదు. సరి అయిన ఆహారం తీసుకోవట్లేదు. సరి అయిన ఆలోచన లేదు. కాబట్టి మనం ఎళ్ళిపోతూ ఉన్నామనమాట. ఎప్పుడైతే మనకి మనమే సృష్టించుకుంటామో అప్పుడు మళ్ళీ మనము ఇప్పుడు సదానంద యోగి గారు 2000 సంవత్సరాలు జీవించారు. మరి ఎలా జీవించారు? మనకన్నీ తెలుసు. ఈ శ్వాస ఎంత ముఖ్యమో, తాబేలు ఎంత వాడుతుంది. మనకి ఒక్కొక్క జీవి గురించి కూడా చెప్తున్నారనమాట. ఒక సముద్రపు జీవి ఎలా జీవిస్తుంది. కుక్కకి ఎంత జీవిత కాలం ఉంటుంది. కోతికి అలా 20, 30, 40 ఇలా ఒక చెప్తూ ఉన్నారు. అంటే అది జీవించే జీవన విధానాన్ని బట్టి చెప్తూ ఉన్నారు. అలాగే మనము మన పరిమితమైన ఆలోచనలతోనే ఉంటున్నాం. మనిషి అంటే 100 సంవత్సరాలే, ఇంగా జబ్బు పడితే 70 ఇంగా యాక్సిడెంట్ అయితే ఇంకా ఎప్పుడైనా పోవచ్చు అని మన పరిమితులు ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ ఇది పరిమితిని తీసేస్తే ఎంతైనా మనం ఉండొచ్చు అనే సత్యాన్ని మనకి తెలుసుకోలేకపోతున్నాము. అది తెలియాలి అంటే ధ్యానమే చేయాలన్నమాట. మరి ఇంకా ఏం చెప్తున్నారంటే కఠోరంగా శ్రమ. ఈ కఠోరంగా ఎక్కువ శ్రమ చేస్తూ ఉన్నప్పుడు నీ నాడి మండలం బలోపేతం అవుతుంది. దీని ద్వారా గ్రంథులు కూడా విషకారకాలైతాయి. నీ లోపల కణాలు, అవయవాలు అన్నికి నిన్ను నువ్వే నష్టపరుచుకుంటున్నావు. ఈ నా ఇవన్నీ కూడా ఈ రహస్య భాండాగారాలన్నీ కూడా ఒత్తిడుల వలన నువ్వు ఈ ఈ వ్యవస్థ పైన నీకు పని చేయడం జరుగుతుంది. ఈ ప్రభావం అంతా నీ మీద పడుతుంది అని చెప్తున్నారనమాట. చూడండి చిరాకు కలగటానికి ఇవన్నీ అంటే ఎక్కువ మనకే తెలుసు. ఒక రోజంతా ఎక్కువ వర్క్ చేసినామనుకోండి, మనం ఎలా ఉంటాము? చాలా బలహీనంగా ఉంటామనమాట. మళ్ళీ కాసేపు జ్యూసులు, నిద్ర, ఆలోచనలు ఎన్నిటిని చేస్తే గాని మళ్ళీ ఎనర్జీ రాదు. కానీ ఎప్పుడైతే ధ్యానం చేస్తామో నిమిషంలో వచ్చేస్తుందండి. నేను ఇది ఒకసారి నేను కోలాటం వేసేదాన్ని. ధ్యాన చక్రానికి స్టేజ్ మీద కోలాటానికి ప్రాక్టీస్‌కెళ్ళినప్పుడు ఆ రోజు ఇంకా రోజులు దగ్గర పడుతున్నాయని విపరీతంగా ప్రాక్టీస్ చేశారు. ఇంట్లో పనులు చేసుకోవాలి, బాబుని చూసుకోవాలి. దూరంగా ఉంటే అక్కడికి నడిచి వెళ్ళాలి. అక్కడ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ అక్కడి నుంచి నడిచి ఇంటికి రావాలి. మళ్ళీ ఇంటికొస్తానే ఇంట్లో పనులు జూసుకోవాలి. ఆ! పూర్తి ఒకరోజు చాలా అలసిపోయి ఉన్నాననమాట. ఇంకా చేసేకి ఓపిక కూడా లేదు.
ఇంకా చేసేదేం లేక కుర్చీలు తీసుకొని, కాళ్ళు చాపుకొని ఒక దాంట్లో కూర్చొని ఇంకా అలా కళ్ళు మూసుకొని కూర్చున్నానండి. ఇట్లాగే పీఎంసీలో ఒక ప్రోగ్రామ్ వస్తూ ఉంటే కాంతితో అనుసంధానం అని చెప్పి పెట్టేసుకొని కళ్ళు మూసుకున్నాను. అసలు మీరు ఆశ్చర్యపోతారని చెప్తే నిజంగా కళ్ళు మూసి తెచ్చేంత లోపల వాళ్ళేమేం చెప్తున్నారో దీన్ని నేను మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. నాలో అనంతమైన శక్తి ఉంది. కొలవలేనంత శక్తి ఉంది అని ఇలా నన్ను నేనెంత మంచి అద్భుతమైన ఆలోచనలతో అలా కొన్ని క్షణాలు గడిపానో లేదో, వితిన్ సెకండ్స్‌లో నేను ఫుల్ ఎనర్జిటిక్‌గా తయారయ్యాననమాట. అంటే దీనికి ఫుడ్ అవసరం లేదు. దీనికి రెస్ట్ అవసరం లేదు. దీన్ని ఎలాగైనా మనం వాడుకోవచ్చు అని చెప్పడానికే నేనిది చెప్తున్నాననమాట. ఆహ్, నాతో పాటు మరుసటి రోజు నేను అదే క్లాస్‌కి మళ్ళీ కోలాటానికి వెళ్తే, నా చుట్టూ ఉన్న వాళ్ళంతా ఇంకా ఆహ్, చిరాకులోనే ఉన్నారు. ఇంకా అలసటతోనే ఉన్నారు. ఇంకా కాస్త అనీజీగానే ఉన్నారు. కానీ నేను మటుకు పుషప్ అయ్యాననమాట. వాళ్ళన్నారు, "ఏంటి నువ్వు అలసిపోలేదా?" అంటే, "నీదేమైనా చిన్న వయసులే, మాది ఇంకొంచెం పెద్ద వయసు కాబట్టి మేమలా ఉన్నామేమో" అని ఇలా అన్నారనమాట. నేనన్నాను ఆహ్, ఒక జనరల్ వర్డ్‌లో వాడేసాననమాట. దానమ్మ జీవితం ఏముంది, ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచిన మనకన్నీ తెలుసు గదా! సార్ మన జీవితం మన చేతుల్లోనే ఉందన్నారు గదా! వెంటనే నేనిలా అనుకున్నాను. ఇంటికి పోయి కూర్చున్నాను. వెంటనే నేను కాంతి ప్రసారం జరిగింది. మారిపోయింది అని చెప్పాననమాట. అట్లాగా మనకు తెలియదు మన శక్తి ఎంత ఉంది అనేది. మనం దాన్ని పుష్ చేసుకుంటూ ఉంటే అదే వర్డ్ నేనొక మామూలు లాంగ్వేజ్‌లో చెప్పేస్తే అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోయినారనమాట. "దీన్ని మళ్ళీ చెప్పు, దీన్ని మళ్ళీ చెప్పు" అని ఒక మేడం అనింది. "ఎందుకబ్బా! ఇప్పుడే గదా చెప్పినా, విన్నావు గదక్క, ఈడే ఉన్నావు గదా" అనంటే, "లేదు మళ్ళీ చెప్పు" అనింది. అది పక్కనున్న వాళ్ళ హస్బెండ్‌కి వినప రావడం కోసమని మళ్ళీ చెప్పించిందనమాట నాతో. అలాగా మనం అనుకుంటాము ఇది చేయలేము, మా వల్ల కాదు అని ఇలా మనం అడ్డుపడుతూ ఉంటాం మన ఆలోచనలకి మనం. కానీ మనం ఏదైనా చేసుకోవచ్చు. ప్రాణశక్తిని మనం ఎప్పటికప్పుడు అంత పుష్ చేసుకోవచ్చనమాట. అయితే మనం స్వీకరించాలి. మనం ఇష్టపడాలి. మనం సహజత్వంతో ఉండాలి. దీనిని మనం ఎలా వినియోగించుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమనమాట. కాబట్టి మనం దీన్ని ఎప్పటికప్పుడు శక్తివంతమైన ఆలోచనతో, సంతృప్తికరమైన జీవితంతో, ఆనందంగా జీవిస్తూ, సరి అయిన నిద్ర, సరి అయిన తిండి, ఇలా ఆ శక్తిని పొదుపు చేసుకుంటూ, క్రమబద్ధంగా జీవిస్తూ, మంచి పోషణను ఇస్తూ, మరింత శక్తివంతమైన, దృఢవంతమైన, ఆరోగ్యకరమైన ఆలోచనలను చేస్తూ, ఈ సూక్ష్మ శరీరాన్ని మరింతగా మరి ఆహారం ద్వారా, వ్యాయామం ద్వారా, నిద్ర ద్వారా, మరి మనం శ్రద్ధ వహిస్తూ సరి అయిన జీవితాన్ని జీవిస్తూ, మనం బాధ్యతగా ఉంటూ, అన్నీ చేసుకుంటూ వెళ్తే నిజంగా మీ మనస్సు భావోద్రేగానికి గురి అవ్వదు. ఎప్పటికప్పుడు ఓర్పుతో ఉంటుంది. సహనంతో ఉంటుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, "నువ్వు ప్రతిరోజు 2 మైళ్ళు నడువు. ఒకరోజు 2 మైళ్ళు నడువు. ఇంకో రోజు 4 మైళ్ళు నడువు. ఇంకో రోజు 6 మైళ్ళు నడువు. ఇలా నీకు ఎక్సర్‌సైజులు చేసుకుంటూ, మార్మిక విద్యలను నేర్చుకుంటూ, నీ పరిస్థితులను నువ్వే చక్కబెట్టుకుంటూ, నువ్వు మళ్ళీ ఇంకొకరికి శిక్షణను ఇస్తూ, మళ్ళీ భోజనం అనేది బల్లల మీద కాకోకుండా నేలపైన కూర్చొని భోంచేస్తూ, మరి ఇంకా ఆనందాన్ని ఏ రకంగానూ వాయిదా వేసుకోకుండా, క్లిష్ట పరిస్థితులలో మౌనంగా ఉంటూ, బాహ్య అంతర్ని ని నిరాకరణలను సాధన చేస్తూ, మరి కొన్ని రోజులు ఏం చేయాలి, తాళం వేసుకొని ఇంట్లో నీతో నువ్వే ఒంటరిగా ఉండు అని చెప్తున్నారు. ఒంటరిగా ఉండు, నిరాశ పడకు. నిరాశ పడిన ప్రతిసారి మళ్ళీ నిన్ను నువ్వు పుష్ చేసుకో అని చెప్తున్నారనమాట. కష్టమైన పనిని తీసుకో, దానిని శ్రద్ధగా పూర్తి చేయి. పూర్తి చేసిన తర్వాత మళ్ళీ దానిని పాడు చేయి. మళ్ళీ ఎలా ట్రై చేయాలో ఇంకో విధంగా ట్రై చెయ్యి. నీకొచ్చింది అంటే అదయిపోయింది. ఇంక వేరే లెసన్ నేర్చుకో. నీ బిడ్డ కూడా అంటే ఎంత అల్లరి చేసినా కోపగించుకోకుండా ఓర్పుగా ఉండటం నేర్చుకో. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, ప్రతి ఒక్కరి యొక్క స్పందనను నువ్వు ఓర్పుతో సాధన చెయ్యి అని చెప్తున్నారనమాట. ఈ ఓర్పు అనే తత్వాన్ని నువ్వు అలవరుచుకో. సార మన భాషలో చెప్పాలంటే, సార్ భాషలో చెప్పాలంటే సహనమే ప్రగతి. ప్రతి చోట నువ్వు సహనంగా ఉండు. చిరాకు కలిగిన ప్రతి చోట నువ్వు సహనంగా ఉండు.
అవన్నీ కూడా నీకు అనంతమైన శక్తిని, ఓర్పును ఇస్తూ ఉంటుంది. ఆ చిరాకు, అసహనంతో ముడిపడి ఉంటుంది. అసహనం అనేది మీ వ్యవస్థలో ప్రమాదాలను పెంచుతుంది. మణిపూరక చక్రం నుంచి అసహనము లైంగిక అవయవాలకు, శరీరపు అంచులకు చిరాకును కలిగిస్తుంది. చూడండి. ఈ చిరాకు అనేది మనం లైంగికంగా మనం కలిసినప్పుడు కూడా ఆ శరీరపు అంచులకు ఆ చిరాకు వ్యాపించి ఉంటుంది అని చెప్తున్నారు. ఈ చైతన్య విస్తరణ అనేది మరి లోపలికి చొచ్చుకొని పోయి జీవిత సముద్రపు అలలతో ప్రభావితం కాకుండా చేస్తుంది. నువ్వు ఎప్పుడైతే శక్తివంతంగా ఉంటావో అప్పుడు నీ జీవితం అంతా కూడా మరి ఆ చైతన్యంతో విస్తరణతో ఏర్పాటు జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారనమాట. మరి అన్ని వైపుల నుంచి ఒక్కొక్కసారి దాడులొస్తూ ఉంటాయి. గాయపడుతూ ఉంటావు. మరి అప్పుడే నీ వినయం అనేది నీ మూలాధార చక్రం నుంచి కూడా నీకన్నిటిని తొలగించేస్తూ చిన్న చిన్నగా ఆ శక్తిని పెంచుతూ ఆ పరమాత్మ వైపుకు నిన్ను దగ్గరికి చేరుస్తుంది. మరి ఆరుబయట నిద్రించడం వల్ల మరి ఇంకా ఏం చెప్తున్నారు? పూర్ణ చంద్రుడు కానీ, మరి అమావాస్య చంద్రుడు కానీ మన నాడీ మండలానికి ఎంతో ప్రయోజనానికి అందిస్తుంది. మరి అలా బయట పడుకోవడం ద్వారా నక్షత్రాలు, నక్షత్ర మండలాలు, కిరణాలు గొప్ప ఆత్మల చైతన్యాన్ని ధ్యానం ద్వారా మరి కూడగట్టుకుని శక్తిలోని ప్రమాదకారక విషయాలను కూడా వెలికి తీసేస్తుంది. భవిష్యత్ దర్శనాలను కూడా మరి కేంద్రీ దర్శనాల పైన కేంద్రీకరించిన వారు కూడా ఈ ఫలితాన్ని పొందుతారు. మరి సాహసవంతమైన కార్యక్రమాలు చేస్తూ ప్రశాంతంగా ఉంటూ మరి ఈ యొక్క భావన అంటే ఈ యొక్క ప్రశాంతతను నిలిపి ఉంచుకుంటూ ఈ భావం అనేది చిన్న వ్యర్థ చిరాకులను నాశనాన్ని కూడా అనుమతిస్తూ ఉంటుంది. మరి మన చుట్టూ సాహసోపేత కార్యక్రమాలు చేసినప్పుడు మన ప్రాణశక్తి అనేది మరి సృజనాత్మక శక్తి అనేది నీ లోపల ఒక జ్వాలగా వెలుగుతూ ఆరాలో నీలో మార్పులు వస్తాయి అని చెప్తున్నారనమాట. మరి ఈరోజు మనం ఈ యొక్క చిరాకు గురించి మరి ఆ చిరాకు పోవటానికి మనోశక్తిని ఎలా పెంచుకోవాలి అనే దాని గురించి మనకు తెలియజేయడం జరిగింది. మరి మిగతాది మనం రేపటి రోజున తెలుసుకుందామండి. అలాగే ఒక చిన్న విన్నపం అండి. ప్రొద్దుటూరులో మరి ధ్యాన దసరా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 27, 28, 29 3 రోజులు ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఉత్సవాలు చేయడం జరుగుతుంది. మరి ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆత్మీయ ఆహ్వానము. ప్రొద్దుటూరులో ఉచితంగా వసతులు ఇవ్వటం అనేది జరిగింది. ఉదయం ప్రాతకాలంలో 6 గంటల ధ్యానం నుంచి మొదలై మరి ధ్యానము, అలాగే 8 గంటలకి పత్రి సార్ మెసేజు, తర్వాత టిఫిన్ కార్యక్రమాలు, తర్వాత మంచి మంచి మాస్టర్స్ యొక్క సందేశాలు, మధ్యాహ్నం పూట మరి చక్కగా డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అలాగే సాయంత్రం మరి గురువుల యొక్క ప్రవచనాలు ఉంటాయి. అలాగే మళ్ళీ సాయంత్రం ఇంకా మరి పరిపత్రి మేడం కూడా ప్రొద్దుటూరికి రావడం జరుగుతూ ఉంది. అలాగే మరి కేరళ మేడం కావచ్చు, ఎంతో మంది వంశీ మాస్టర్ కావచ్చు, ప్రేమ్నాథ్ మాస్టర్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ప్రొద్దుటూరులో మరి క్లాసులకి రావటం జరుగుతుంది. మరి ఎంతో ఆధ్యాత్మిక సమావేశం ఇక్కడ జరుగుతుందండి. ఈ ధ్యాన మహాయజ్ఞానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మరి ఉచితంగా అకామిడేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సాయంత్రం వరకు ఇలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. సాయంత్రం ప్రొద్దుటూరులో ధ్యాన దసరా ఫేమస్ అండి. ప్రొద్దుటూరు దసరా ఫేమస్. మరి ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కాడ ఎంతో గొప్పగా అంటే మైసూర్లో ఎలాగైతే చేస్తారో దసరా, అలాగా ప్రొద్దుటూరు సెకండ్ ప్రొద్దుటూరు అనమాట దసరా ఉత్సవాలకి. కాబట్టి సాయంత్రం ఆ ప్రోగ్రామ్స్ కూడా చూసుకోవచ్చు అనమాట. మరి అన్ని పూటల భోజనాలు, వసతులు అన్ని ఫ్రీనే అండి. మరి 26 సాయంత్రమే మా గ్రామం చేరితే ఇక్కడ మేము చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఇదే ఆత్మీయమైన ఆహ్వానం అండి. పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మిగతాది మనం రేపటి రోజున తెలుసుకుందామండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, కుమారి గారికి, కుసుమ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్.
అలాగే మాస్టర్స్ ప్రతిరోజు ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎరుకుతో చేస్తూ అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.